గింజనం తినేవాడు పరమాణం తింటే ఎలా ఉంటుందో అలా ఉంది. 20 ఏళ్ళు 25 ఏళ్ళు కఠిన బాధలు అద్దెలు కట్టి అనుభవించి ఈ రోజు మంచినీళ్ళ నుంచి పాల సముద్రంలో దూకినట్టుగా మాకుంది. అది మీకు తెలియదు. అద్దెలు కట్టి బ్రతికే మాలాటల పేదల జీవితాలకి అంత వెలుగిచ్చాడు ఆ కూటమి ప్రభుత్వం. ఇప్పుడు మాకు తెలుస్తుంది దానిలో ఆనందం. మీకు తెలియదు. ఇప్పుడు ఇచ్చిన ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆనందం ఎన్ని ఏళ్ల కళ. ఇల్లు కట్టుకునే పరిస్థితుల్లో మాలాటలకు చేయూతనిచ్చి మా కుటుంబాన్ని బలపరిచి, అప్పుడు ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడే మాకు అలవాటు చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, వాళ్ళు గొల్లలు చేశారు, డబ్బులు అన్నారు, అవ్వన్నారు, ఏవో చెప్పారు. ఏమీ మాకేం కళ్ళ. మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే మాకు ఈ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ హయాంలో మళ్ళీ మాకు వచ్చినాయి. హృదయపూర్వక ధన్యవాదాలు కాదు, తల వంచి ప్రణామాలు. చంద్రబాబు నాయుడు గారు ఇది ఎవరు చేయలేరు. మారి సొంత ఇంటి కళ ఎవరు చేయలేరు. ఇన్ని కుటుంబాన్ని ఇన్ని మనం ఎవరైనా కట్టుకుంటారా? పేదోడు ఏదో ఎప్పుడో కడతాం 3000 నెలకు 3000 ఇంత కట్టి ఇంత నివాసం ఇంత పూలదండలతో అలంకరించి ఉండడానికి ఎవరిస్తారు? అంత ఆనందంగా ఉంది. రాత్రి బ్రహ్మాండంగా ఉంది. ఏం చెప్పడానికి ఏం లేదు ఇక్కడ. ఆనందంలో ఒక్కటే మిగిలింది, అంతే. నా పేరు లంకా ఝాన్సీ లక్ష్మి. మా మధురు. నాకు ఇన్నాళ్ళ బట్టి ఇల్లు వస్తుందని నేను అసలు కల్లో కూడా అనుకోలే. కానీ చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రతిదీ నాకు నెరవేరింది. ఇంత దూరం వచ్చాను అంటే అన్నగారి సహకారమే. ఇందులో మా పాపకి ఏది వచ్చినా కూడా స్కాలర్షిప్ చంద్రబాబు నాయుడు గారే ఇచ్చారు. ఆయన ద్వారానే నేను పాపని ఇంత దూరం చదివించగలిగాను. నా సొంత ఇంటికి కూడా ఆయన కళ నెరవేర్చినందుకు చాలా ధన్యవాదములు. ఆయన కుటుంబం చల్లగా ఉండాలి. మాలాంటి వాళ్ళని ఇంకా పైకి తీసుకురావాలి. ఆయన చాలా బాగా వచ్చింది. అసలు ఇలా వస్తుందని మేము కళ్ళలో కూడా అనుకోలేదు. ఇంత బాగా వచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి మా ధన్యవాదములండి. మా మదర్ గారు వాళ్ళ ఇల్లు అది. 25 ఏళ్ల బట్టి మా మదర్ వాళ్ళే నన్ను పోషణ చేశారు. ఏదొచ్చినా మా మదరే చూశారు. ఇది కూడా దీనికి సహకారం మా పేరెంట్స్, నా ఫ్యామిలీ మొత్తం. అన్నగారి దయవల్ల, మా ఫ్యామిలీ దయవల్ల నేను ఈ మాత్రం నిలబడ్డానంటే అది భగవంతుడి అనుగ్రహమే. చాలా ఆనందంగా ఉంది. సీఎం సార్కి, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను రాదు అనుకున్న ఇల్లుని నాకు ఇచ్చి, నేను వికలాంగుని గ్రౌండ్ ఫ్లోర్ లో 2 బెడ్రూమ్ ఫ్లాట్స్ అలాట్ చేయడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. 3000 పెన్షన్ 6000 చేసి నా జీవనోపాధికి చాలా ఉపయోగకరంగా ఉండేటట్టు చేశారు చంద్రబాబు నాయుడు గారు. మాకు చాలా ఆనందంగా ఉంది. రాదు అనుకున్న ఇల్లుని వచ్చింది. ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. నేను ఇలాంటి ఇల్లు అనేది కట్టుకోలేను, కానీ ఇలాంటి ఇల్లు అనేది నాకు ఎలక్ట్ చేయటం, రావటం, ఈ రోజు నేను పాల్పంచుకోవటం అనేది నాకు అలా నెరవేరింది. కాబట్టి నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. మేము పైకి వెళ్ళాం కాబట్టి మాకు హ్యాండిక్యాప్స్ కి కింద అనేది అరేంజ్ చేయటం చాలా హ్యాపీగా ఉంది. మేము అనుకున్న దానికన్నా బాగా కట్టించారు. చాలా హ్యాపీగా ఉంది సార్. ఇంతకు ముందు అద్దెలుకున్నాము. 2018లో మాకు చంద్రబాబు నాయుడు గారు డీడీలు కట్టించుకొని ఇల్లు శాంక్షన్ చేశారు. తర్వాత ప్రభుత్వం వచ్చింది. అప్పుడు అయితే మాకు ఇల్లు రాలేదు. చాలా ఇబ్బందులు పడ్డాము. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్ళీ మా కళ నెరవేరింది. మా ఇంటికి మాకు ఇచ్చేసారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రభుత్వం వచ్చాక వచ్చింది అని మాకు సంతోషం వచ్చింది, నమ్మకం వచ్చింది, హ్యాపీగా ఫీల్ అయ్యాం. అన్నట్టుగానే చాలా మంది ఇంకా మీకు ఇల్లులు రావు, డబ్బులు రిటర్న్ తీసుకోండి అన్నారు. కానీ మేము నమ్మలేదు, మేము తీసుకోలేదు. అన్న నమ్మకంతో ఉన్నాం. కూటమి ప్రభుత్వం వచ్చింది, ఇచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగుందండి. అద్దెకున్న ఇంటికన్నా ఇది చాలా బాగుంది. చాలా చాలా సంతోషంగా ఉందండి. చంద్రబాబు నాయుడు గారికి చాలా ధన్యవాదాలు. మాకు ఇల్లు రావటం వల్ల చాలా కళ నెరవేరినట్టుంది సార్. మాకు ఇన్ని సంవత్సరాలు పడ్డ కృషి అంతా ఇప్పుడు మాకు నెరవేరినట్టుందండి. ఎన్నో చోట్ల రెంట్లకి మారాము సార్. 20 సంవత్సరాల నుంచి రెంట్లు కట్టుకుంటూనే ఉన్నామండి మేము. అటు ఇటు కూడా మాకు పాప హ్యాండిక్యాప్ కూడా ఉన్నారు. ఇంకా ఇంటి కళ నెరవేరినందుకు మాకు చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అసలు వస్తుందని కూడా మేము అనుకోలేదు. అలా గత ప్రభుత్వంలో కూడా మాకు టిక్కో హౌస్ మేము డబ్బులు కట్టింది కూడా మీకు రిటర్న్ ఇస్తామని చెప్పి, పేపర్లు ఇచ్చేయమని చెప్పి కూడా చాలా మంది అడిగారు. అయినా మేము ఇవ్వము, వస్తే వచ్చింది, లేకపోతే లేదు, అప్పుడు కట్టాం కాబట్టి దానికోసమే ఉంటామని ఎదురు చూసి వేచి ఉన్నాము. మాకు చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఈ ఇల్లు వాళ్ళ లబ్ధిదారులకు అందరికి చెందినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. చాలా చాలా సంతోషంగా ఉందండి. మాకు ఇట్లా మాలాంటి వాళ్ళు ఇంకా బాధపడకుండా అందరికీ కృషి చేసి అందరికీ అందజేయాల్సింది కోరుకుంటున్నామండి. మాకు ఈ రోజు ఇల్లు రావడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. ఎన్నో కళ్ళ కన్నా ఇస్తారు అని మధ్యలో ప్రభుత్వం మారింది కానీ ప్రతి ఒక్కరిని పట్టించుకోలేదు. నోటీసులు మాత్రం పంపించేవాళ్ళు. ఆ నోటీసు వల్ల మాకేంటంటే మాకు ఇంటి ఓనర్ కి మాకు గొడవ అయ్యేది. నారా చంద్రబాబు నాయుడు హయాంలోకి వచ్చినాక మా అకౌంట్ ఫ్రీజ్ అయిన అకౌంట్ కూడా
అన్లోడ్ చేసేసి ఆ పైన అమౌంట్ కూడా మొత్తం తగ్గించేసి, అట్లాగే ఈ రోజు మాకు ఏంటంటే గృహ ప్రవేశం లాంటివి ఎన్నో కళల సంతోషాలని మా కళలు నెరవేర్చారు. దానికి నా కృతజ్ఞత. ఎప్పటి నుంచో కళలు కలిగి ఉన్నాము, కానీ ఏంటంటే ఈ రోజు ఆ కళ అనేది నెరవేరింది. ఇల్లు చాలా బాగుంది సార్. డబల్ బెడ్రూమ్, కిచెన్, హాలు, వాష్ ఏరియా, బాల్కనీ సార్. బాగుంది. మేము అనుకున్న విధంగా కాకుండా అంతకన్నా ఎక్కువగా ఇచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ముందు నా ధన్యవాదములు అండి. చాలా బాగుంది. నా 30 ఏళ్ళు కల్లా ఇప్పుడు నెరవేరింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా కట్టించారు ఇల్లు. ఇలా ఉంటదని నేను అనుకోలేదండి. వాటర్ గానీ లేకపోతే డ్రైనేజీ గానీ ఇవన్నీ చాలా బాగా ఉన్నాయండి. బాత్రూమ్లు గానీ సింక్లు గానీ బాగా కట్టించారండి. చాలా బాగా కట్టారండి. మేమైతే ఇలా కట్టుకోలేమండి. చాలా ఇబ్బందులు పడేవాళ్ళండి. అద్దెలకి, పిల్లల చదువులకి అద్దె సరిగ్గా కట్టలేకపోయినా ఇల్లు గలవాళ్ళు అదే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అలా కాదు ఇలా కాదన్నా చాలా రిస్కులు పడి చాలా ఇదిగా ఉన్నామండి. 30 ఏళ్ళ నుంచి చాలా బాధలు పడ్డాము. ఇప్పుడు నా కళ నెరవేరిందండి. ఆయనకి చాలా ధన్యవాదాలండి. నేనున్నంత వరకు వాళ్ళు మర్చిపోకుండా ధన్యవాదాలు చెబుతానండి. చాలా సంతోషంగా ఉందండి. చంద్రబాబు నాయుడు అన్నగారికి ధన్యవాదాలండి. మాకు ఇల్లు 8 సంవత్సరాల మట్టి ఎదురు చూసామండి. ఈ కళ మాకు ఈ రోజు నెరవేరిందండి. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలండి. కళలో కూడా అనుకోలేదండి. ఆ రోజు ఇస్తామన్నారండి. ఈ లోపు అనుకోని కారణాల వల్ల లేట్ అయిందండి. మళ్ళీ ఈ రోజు మా కళ నెరవేరిందండి. మళ్ళీ చంద్రబాబు నాయుడు అన్నగారు వచ్చి మా కళ నెరవేర్చారండి. ఈ రోజు మా పండగ వాతావరణం నెలకొందండి. మా ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారండి. చాలా ఇబ్బందులు పడ్డామండి. పిల్లల్ని చదివించుకోవటం, అద్దెలు కట్టుకోవటం, దాని వల్ల ఇబ్బందులుగా ఉందండి. ఈ రోజు వల్ల మాకు చాలా సంతోషంగా ఉందండి. వచ్చిన 2 సంవత్సరాలకు మాకు ఇల్లు ఇచ్చారు సార్. అసలు అప్పు చేసాము, కట్టాము, తీరుస్తామా తీర్చలేమా. 2 ఆడపిల్లలు కూలి చేసుకుని బతకండి. మాది కూలి చేసుకుంటేనే మా బతుకులు, లేకపోతే లేదు. కానీ చంద్రబాబు నాయుడు మాకు చాలా సంతోషాన్ని ఇచ్చాడు. చాలా అనుభూతిని కూడా ఇచ్చాడు మాకు. 5,000 కట్టేవాళ్ళం అండి. 5,000 కట్టేవాళ్ళం. కరెంట్ కి, మోటార్ కి, అన్నిటికీ. తిండి మానేసిన ముందు ఇంటి అద్దె, కరెంటు బిల్లు కట్టుకునే వాళ్ళం. అలా ఏడుపు వచ్చేదండి మాకైతే. అంటే చంద్రబాబు ఆదాయంలోనూ ఎలా అయినా వస్తుంది అనే నమ్మకం మాకు ఉంది. నమ్మకం ఉండి ఇన్ని రోజులు కూడా వెయిట్ చేసాము. కానీ అతను గుర్తు పెట్టుకొని మాకు 5 ఏళ్ళు నోటుకు వెళ్ళేటట్టు కూడా ఆయన చేశారు. చాలా సంతోషపడుతున్నామండి మాకు ఇల్లు వచ్చినందుకు.